Hi all, how are you? Let's get dive into New York. We're dancing in the sunshine. Every moment feels divine. Look, this bridge was awesome and flawless. Living in this golden line. Love feels like నిజంగా న్యూయార్క్ చాలా అంటే చాలా బాగుంది. హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మనం ప్రీవియస్‌గా మనం ఏ వీడియోస్‌లో అయినా తెలుగు డైలాగ్ కరెక్ట్‌గా రావాలంటే ఏ వీడియోస్‌లో మనం VO3 ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు మనకు VO3 పక్కన పెట్టేసి మనం ఒక ఏ టూల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో, దీనిలో మనం డైలీ యూజ్ చేస్తున్నాం. బట్ మీకు తెలుగు డైలాగ్స్ వస్తాయని తెలీదు. ఇప్పుడు దాని మీద కంప్లీట్ ఓవర్‌వ్యూ చేసుకుందాం. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి తనతో మనం ఇంగ్లీషు, తెలుగు డైలాగ్స్ మాట్లాడేలా క్రియేట్ చేద్దాం. అది కూడా సింగిల్ కట్ లేకుండా కంటిన్యూ‌గా చేసుకోవచ్చు. వీడియోలోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ ఫస్ట్ అయితే మనం ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేద్దాం. సో చాట్‌జీపీటీకెళ్ళి మనమైతే ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఎంటైర్ వీడియో తనే ఉంటుంది కాబట్టి. సో బాగా ఉండాలి ఇమేజు. చాట్‌జీపీటీకెళ్ళి సో క్రియేట్ ఎ ప్రాంప్ట్ ఫర్ క్రియేట్ ఎ ప్రాంప్ట్ ఫర్ ఏ ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని ఇద్దాం మనం. సో క్యారెక్టర్ ప్రాంప్ట్ అని ఇచ్చారంటే సో తను ఎలా ఉండాలి, తన బిహేవియరు సో అన్నీ మనకు ప్రాంప్ట్‌లో వచ్చేస్తాయన్నమాట. క్రియేట్ ఎ క్యారెక్టర్ ప్రాంప్ట్ ఫర్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ విత్ పాష్ అని ఇద్దాం. ఎందుకంటే ట్రెడిషనల్‌గా ఉంటే మనకు ఇండియాలో సెట్ అవుతుంది. బట్ మనకి ఇప్పుడు తను న్యూయార్క్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. మనం స్టార్టింగ్‌లో వీడియో చూసారు కదా! సేమ్ అలా క్రియేట్ చేయాలంటే విత్ పాజ్ అని కొట్టాను. అలాగే మనం సీడ్రింగ్‌కి సపోర్ట్ చేయమని చెప్పాను. సో మనకైతే ప్రాంప్ట్ అయితే వచ్చేసింది. కాపీ చేసుకుందాం ప్రాంప్ట్. కాపీ చేసుకొని మనం సో నిన్ననే మనం లియోనార్డోలో 4కేలో ఇమేజెస్ చేసుకోవచ్చని నిన్ననే వీడియో చూసుకున్నాం. సో గాడ్ వీడియోస్ 4కేలో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇమేజెస్. సో ఇక్కడ ఇమేజ్ ఆప్షన్‌కెళ్ళి మనం ఇక్కడ డైలీ 150 క్రెడిట్స్ ఇస్తారు మీరు సైన్ ఇన్ అవుతే. నేనైతే వెళ్లి సైన్ ఇన్ అవుతున్నా. సో మీ దగ్గర జీమెయిల్ ఉంటే జీమెయిల్‌తో అవ్వండి. లేకుంటే టెంపరరీ మెయిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరైతే టెంపరరీ మెయిల్స్‌కెళ్ళి చేసుకోవచ్చనమాట. సో కంప్లీట్ నేను టెంపరరీ మెయిల్ ఎలా వాడాలో టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. సో వన్స్ సైన్ ఇన్ అయిపోయాక 150 క్రెడిట్స్ మనకైతే యాడ్ అయిపోతాయన్నమాట. ఈ 150 అయిపోయాక మీరు మళ్ళీ టెంపరరీ మెయిల్స్ లేకుంటే మల్టిపుల్ జీమెయిల్స్ యూజ్ చేసి అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. నేనైతే ఇమేజ్ సెక్షన్‌కెళ్తున్నా. సో వన్స్ మీరు ఇమేజ్ సెక్షన్‌కెళ్ళగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందనమాట. మనం అక్కడ క్యారెక్టర్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా! కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఇక్కడ మెయిన్ థింగ్ మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ మోడల్ మంచిగా సెలెక్ట్ చేసుకొని నేనైతే ప్రెజెంట్ సీ డ్రీమ్‌కెళ్తున్నా. ఎందుకంటే సీ డ్రీమ్‌లో మనకు 4కేలో మంచి రిజల్యూషన్ వస్తున్నాయి. సో మనకు నానో బనానా ప్రో కూడా ఉంది. బట్ మనకు ఎక్కువ క్రెడిట్స్ అలాగే 2కేకే సపోర్ట్ చేస్తుందనమాట. 4కేలో చేసుకోవచ్చు బట్ ఎక్కువ క్రెడిట్స్ కావాలి. మన దగ్గర 150నే అనమాట. ఎక్కువ కావాలంటే ప్రీమియం తీసుకోవాలి. సో అందుకని సీ డ్రీమ్ ప్రిఫర్ చేస్తున్నా. సో సీ డ్రీమ్ 4.0 సెలెక్ట్ చేసుకొని సో నేను హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్నా. మనకు ఒక్కటే వస్తుంది ప్రెజెంట్ ఇమేజ్. మీరు ఒకేలా ప్రీమియం తీసుకుంటే ఒకేసారి అట్ ఏ టైమ్ 4 కూడా చేసుకోవచ్చు. సో డన్ మనకు స్పీడప్ చేశాను చూడండి అవుట్‌పుట్. సో ఎగ్జాక్ట్ మనకు తెలుగు ఇండియన్ ట్రావెలర్ లానే ఉన్నారనమాట. కొంచెం పాష్ ఉంది. అలాగే కొంచెం ట్రెడిషనల్. సో సో బెటర్‌గా ఉందనమాట ఇమేజ్ మనకు. సో మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. డౌన్‌లోడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మనం రిమైనింగ్ ఇమేజెస్ కూడా చేసుకోవచ్చనమాట. ఇమేజ్ రిఫరెన్స్‌కి యాడ్ చేసి. చూడండి మనకు 4కేలో వచ్చింది. ఒకవేళ మీకు కొంచెం నాయిసీగా ఉంది ఇమేజు. ఇంకొంచెం చేంజెస్ చేసుకోవాలి, అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అప్‌స్కేల్. ఇమేజ్ అప్‌స్కేల్ డాట్ ఐఓకెళ్ళి మీరు డాట్ ఐకెళ్ళి అక్కడ మీరు మనం ఇమేజ్ ఇప్పుడు డౌన్‌లోడ్ చేస్తున్నాం గదా! ఇక్కడ అప్‌లోడ్ చేద్దాం. నేను స్పీడప్ చేశాను చూడండి 2కేకి మళ్ళొచ్చేసింది. ఆల్రెడీ 4కేకి ఉంది కదా! 2కేకి ఎందుకంటే సో 4కేలో 2కే కూడా జనరేట్ అవుతుంది. బట్ మనకు నాయిస్ ఉండేది మాత్రం రెడ్యూస్ అయిపోతుంది 2కేలో కూడా. ఇంకా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4కే వచ్చేసింది. సో 2కే, 4కే కన్నా ఎక్కువకెళ్ళకండి. ఎందుకంటే ఎక్కువ వెళ్ళాలంటే మనకు ఇమేజ్ సైజ్ ఎక్కువైపోతుందని నిన్న వీడియోలో తెలుసుకున్నాం గదా! ఇమేజ్ సైజ్ ఎక్కువుందనుకోండి, మనకు చాలా ఏ మోడల్స్ సపోర్ట్ చేయవనమాట. గూగుల్ ఫ్లో గాని, వాన్ గాని ఇలాంటివి అప్‌లోడ్ చేయడానికి సపోర్ట్ చేయవు. అందుకే 2కే, 4కే చేసుకోండి. ఇప్పుడైతే నేను తన ఇమేజ్ అక్కడ డౌన్‌లోడ్ చేసుకున్నాం అప్‌స్కేల్ చేసుకొని. ఇక్కడ ఇమేజ్ రిఫరెన్స్‌లో సెలెక్ట్ చేసుకొని మనం అప్‌స్కేల్ చేసుకున్న ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మనం ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాం ఇమేజ్. అప్‌లోడ్ చేసాం. ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్రాంప్ట్స్ కావాలి. తను న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు. సో, నేనైతే క్రియేట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ అని ఇస్తాను. తను న్యూయార్క్ నగర్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంది. షీ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ ద న్యూయార్క్ సిటీ. లైక్ మనకు ట్రావెలర్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అలా సేమ్ అనమాట. ఇప్పుడు నాన్ మెన్షన్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు లైక్ డిఫరెంట్ కంట్రీస్‌కెళ్ళి సేమ్ అలానే మనం ఫీమేల్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసామనమాట. ఇలా మీరు ఇంకా నేచురల్‌గా చేసుకొని మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ రన్ చేయొచ్చు. ఎలాంటి ఇష్యూ అయితే రాదు మౌంటేషన్‌కి. బట్ కంటెంట్ బావుండాలి. వన్స్ మనకి ఇచ్చేసాక మనకు ఇమేజ్ అడుగుతుందనమాట. ఇక్కడే అప్‌లోడ్ చేయమని.
సో, మనకి ఇమేజ్ అప్‌లోడ్ చేస్తే ఇంకా మంచి బెటర్ ప్రాంప్ట్స్ సజెస్ట్ చేస్తుంది చాట్‌జీపీటీ. మనకు ప్రెజెంట్ నో నీడ్. సో, మనకు నేను ఆల్రెడీ ఇమేజ్ అక్కడ అప్‌లోడ్ చేశాను రిఫరెన్స్‌గా. సో, నాకు జస్ట్ ప్రాంప్ట్స్ ఇవ్వమని చెప్పాను నేను. మీకు ఒకవేళ చాట్‌జీపీటీని అప్‌లోడ్ చేసి మంచి ప్రాంప్ట్స్ అయితే తీసుకోవచ్చనమాట. సో, నేను అక్కడ అప్‌లోడ్ చేశాను. నాకు జస్ట్ ప్రాంప్ట్స్ ఇవ్వమని చెప్పాను. సో, ఇప్పుడు మనకు డిఫరెంట్ ప్రాంప్ట్స్ వస్తాయన్నమాట. ఒక 5-6 వస్తాయి. సో, తను న్యూయార్క్ సిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నట్టు. మొత్తం మనకి ఇప్పుడు సపోర్ట్ చేసే ప్రాంప్ట్స్ అన్నీ లైక్ ఎలా అంటే, తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టే ఉంటాయన్నమాట. తను మూవింగ్ చేస్తున్నట్టు అలా ఏముండవు. తను నడుస్తున్నట్టు అలా ఏముండవు. అది మనం మళ్ళీ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో, ప్రెజెంట్ అయితే మనకొక ప్రాంప్ట్ సజెస్ట్ చేసింది చాట్‌జీపీటీ. యూజ్ చేసాము. యూజ్ చేసి క్రియేట్ చేసాము. ఒకసారి చూడండి. సేమ్ తను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు వచ్చింది న్యూయార్క్ సిటీ. మీకు డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ కావాలంటే గూగుల్ జెమినీకెళ్ళి ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తను ఫుల్ షాట్ కావాలి, లేకుంటే సైడ్ యాంగిల్ కావాలి, ఇలాంటివి కావాలంటే మీరు జెమినీకెళ్ళి సింపుల్‌గా చేసుకోవచ్చు. దాని మీద కూడా కంప్లీట్ వీడియోస్ చాలా సార్లు మనం చూసుకున్నాం ప్రీవియస్ వీడియోస్‌లో. అలాగే ఇప్పుడు సేమ్ మనకు సేమ్ సజెస్ట్ డిఫరెంట్ మోర్ ప్రాంప్ట్స్ అని ఇస్తున్నాను. సో, డిఫరెంట్ లొకేషన్స్‌లో తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట న్యూయార్క్ సిటీ గురించి. చూడండి బెస్ట్ ప్లేసెస్ అన్నీ వస్తున్నాయన్నమాట. సో, మనకి నచ్చిన మనం సెలెక్ట్ చేసుకొని అక్కడికెళ్ళి మనం ఆల్రెడీ మనం ఇమేజ్ రెఫరెన్స్ ఉంది గదా! అక్కడ ఓల్డ్ తీసేసి ఇక్కడ పేస్ట్ చేసి డన్. సో, మనకి 5-10 సెకండ్స్ టైమ్ తీసుకొని జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలానే మీరు మల్టిపుల్స్ ప్రాంప్ట్స్ ఉన్నాయి గదా! ఒక్కొక్కటి తీసుకొనొచ్చి పేస్ట్ చేయండి. సో, స్టార్టింగ్ ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో, తర్వాత రెస్ట్ మనకి చాలా త్వరగా అయిపోతుంది. సో, ఏఐ వీడియోస్ చేయడం స్టార్టింగ్‌లో ఏదైనా కష్టమే అనమాట. ఒక్కొక్కసారి మంచి అవుట్‌పుట్స్ రావనమాట. సేమ్ ప్రాంప్ట్ ఇచ్చినా. సో, మీరు మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉంటే మీకు ఏఐ అనేది చాలా అలవాటవుతుంది. సో, మనకైతే క్రెడిట్స్ అయితే అయిపోయాయి. సో, పర్లేదు మనకు ఆల్రెడీ మనం 5 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసాం. చూడండి. సేమ్ తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు వచ్చింది న్యూయార్క్ సిటీ గురించి, అలాగే పార్క్ గురించి. సో, మనం ఇప్పుడైతే తను తెలుగు డైలాగ్స్ కూడా యాడ్ చేద్దాము. వన్స్ మనకి ఇమేజెస్ అన్నీ రెడీ అయిపోయాక. సేమ్ తను మాట్లాడినట్లే వచ్చింది. మీకు ఒకవేళ డిఫరెంట్ షార్ట్స్ కావాలంటే తన ఇమేజ్ అప్‌లోడ్ చేసి మీరు గూగుల్ జెమినీలో చేసుకోవచ్చనమాట. లేకుంటే విస్క్‌లో కూడా చేసుకోవచ్చు. సో, డన్ మనకొచ్చేసాయి కదా! మొత్తం 5 ఉన్నాయి మనకు. ఈ 5 ఇమేజెస్ యూజ్ చేసి మనం సో, మంచి డైలాగ్ తను మాట్లాడినట్లు ఎక్స్‌ప్లోర్ చేసినట్టు న్యూయార్క్ సిటీని మనం ఇప్పుడు వన్ బై వన్ అయితే క్రియేట్ చేద్దాం. సో, అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్‌స్కేల్ తీసుకుంటే అప్‌స్కేల్ చేసుకోండి. సో, డన్ మనకు ఫైనల్‌గా ఇమేజెస్ ఇవన్నమాట చూడండి. సో, మంచి హై క్లారిటీలో వచ్చాయి. 4కేలో వచ్చాయన్నమాట. మీరు ఒకవేళ కావాలంటే అప్‌స్కేల్ చేసుకోండి. ఇమేజ్ అప్‌స్కేలర్ డాట్ ఐఓ. సో, టెలిగ్రామ్‌లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికెళ్లి రెఫర్ చేసుకోండి. సో, అయిపోయాయి గదా! ఇప్పుడు మనకు కావాల్సింది వీడియో. సో, మనం డైలీ యూజ్ చేసే టూలే యూజ్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే. సో, గ్రోక్ ఏఐ అనమాట. సో, గ్రోక్ ఏఐలో మనకు సెపరేట్‌గా ఉందనమాట మనకు. మిడ్‌జర్నీ అలాంటి టాప్ క్వాలిటీ ఏఐ వీడియో జనరేటర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో, ఇమేజిన్‌కెళ్ళి మనం ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చనమాట మీరు. సో, డైలీ ఆల్‌మోస్ట్ 20, 30 వీడియోస్ దాకా చేసుకోరు. బట్ కంటిన్యూ చేయొద్దండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 10 వీడియోస్ గ్యాప్ ఇచ్చేయండి. కంటిన్యూ చేస్తే మీకు లిమిట్ అయిపోయిందని వస్తుందనమాట. ఎక్స్‌పైర్ అయిపోయిందని అప్‌గ్రేడ్ చేసుకోమని వస్తుంది. సో, ఇమాజిన్‌కెళ్ళి మన దగ్గరున్న ఇమేజ్ అప్‌లోడ్ చేసి ఫస్ట్ డైలాగ్ అయితే తనతో క్రియేట్ చేద్దాం మాట్లాడినట్టు. నేను ఫస్ట్ ఇమేజ్ అప్‌లోడ్ చేశాను. ఒకవేళ మీకు ఇమేజ్ సైజ్ ఎక్కువుందనుకోండి లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో, మీరేం టెన్షన్ అవ్వకండి. సో, వన్స్ మన ఇమేజ్ ఇవ్వగానే ఆటోమేటిక్‌గా ఒక వీడియో జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది డిఫాల్ట్ అనమాట. మీరు సెట్టింగ్స్‌కెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు. సో, మీకు కస్టమ్ కావాలంటే మీకు అక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చనమాట. నేనైతే తను ఏం చేస్తుందంటే హ్యాపీగా హౌ ఆర్ యూ? లెట్ డైవ్ ఇంటు న్యూయార్క్ సిటీ అని ఇస్తాను. సో, జనరేట్ చేశాను. సో, కొంచెం టైం తీసుకుంటుందనమాట. మీరు అయిపోయాక Hi ఇక్కడే all, అప్‌స్కేల్ how are you? చేసుకోవచ్చనమాట. మనం Let's ఇమేజెస్‌కి get ఇంతకుముందు dive into New డిఫరెంట్ York. వెబ్‌సైట్స్‌కెళ్ళాం గదా! బట్ ఇక్కడ అలా కాదు. మీరిక్కడ Hi all, చేసుకోవచ్చనమాట how అప్‌స్కేల్. are you? ఆల్‌మోస్ట్ Let's మనకి get 2కేలో dive వస్తుంది. into New తర్వాత మీరు York. ఇంకా అప్‌స్కేల్ కూడా చేసుకోవచ్చు. నేను వీడియో చెప్పాను. ఒక వెబ్‌సైట్‌లో మీరు 4కే కూడా చేసుకోవచ్చు. 1080 పిక్సెల్ కూడా. మీరెళ్లి రెఫర్ చేయండి. నేను కార్డ్స్‌లో యాడ్ చేస్తాను ఆ వీడియో గురించి. సో, అయిపోయింది గదా! అప్‌స్కేల్ అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకోండి. సో, మనం ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం ఎలా వచ్చిందో తను మాట్లాడినట్టు ఇంగ్లీషు. Hi all, how are you? Let's get dive into New York. యాహ్! వచ్చింది గదా! సో, మొత్తం వీడియో కంప్లీట్ వాడుకోకుండా కొంచెం కట్ చేసుకోండి లాస్ట్‌లో. ఇంకా మన నేచురల్‌గా వస్తుంది. అలాగే ఇమాజిన్‌కెళ్ళి సెకండ్‌ది కూడా అప్‌లోడ్ చేద్దాం. సో, వన్స్ మనకి ఇంగ్లీష్ డైలాగ్స్ అయిపోయాక తెలుగు గూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ ఇమేజ్ అప్‌లోడ్ చేసి సేమ్ ప్రాసెస్ ఇంకా. తను ఏదైతే చెప్పాలో బిఫోర్ దట్ మీరు డైరెక్ట్‌గా డైలాగ్స్ ఏవి పడితే అవి ఇవ్వకుండా నాలాగా ప్రెజెంట్ మీరైతే ప్రిపేర్ చేసుకోండి డైలాగ్స్. మీరు ఎలాంటి ఇప్పుడు ట్రావెల్ అని క్రియేట్ చేయాలనుకున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసుకుని డైలాగ్స్ మీరు కంటిన్యూ ఫ్లో ఎళ్ళారనుకోండి చాలా త్వరగా చేసుకోవచ్చనమాట వీడియో. సో, ఎలాంటి ఐడియా లేకుండా మీరు ఏఐలోకొచ్చారంటే చాలా కష్టమైపోద్ది. క్రెడిట్స్ వేస్ట్ అయిపోతాయి. ఈ గ్రో కార్డ్ కూడా మనకు అన్‌లిమిటెడ్ ఇవ్వడు. సో, మీరు వేస్ట్ చేసుకోకండి.
is అప్‌స్కేల్ really చేసుకుందాం. సో, superb అప్‌స్కేల్ here. కూడా I ఫ్రీగా don't have చేసుకోవచ్చనమాట. words ఏం to క్రెడిట్స్ ఏమి express. ఉండవిక్కడ. This సో, చూడండి అయిపోయింది. అప్‌స్కేల్ చేసుకుందాం వీడియో. సో, అప్‌స్కేల్ కూడా చాలా సింపుల్ అనమాట. ఇక్కడ జస్ట్ మీరు 3 this place టాప్స్‌కెళ్ళి అప్‌స్కేల్ చేసుకోవచ్చు. అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్‌స్కేల్ అయిపోయింది కదా! సో, ఒకసారి మనం చూద్దాం అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. this place and the nature is really superb here. I don't have words to express. యాహ్! బెటర్‌గా వచ్చింది గదా! సో, అలాగే మనం ఇంకొక డైలాగ్ కూడా క్రియేట్ చేద్దాం. తర్వాత తెలుగు కూడా ట్రై చేద్దామనమాట. సో, థర్డ్ వన్ అప్‌లోడ్ చేసేసి ఇంకా సేమ్ ప్రాసెసే. బట్ మీరు డైలాగ్స్ కొంచెం ఇంటరాక్టివ్‌గా క్రియేట్ చేయండి. అప్పుడు యూజర్స్‌కి ఇంకా చాలా బావుంటుందనమాట. సో, తర్వాత మనం స్పీడ్ అప్ చేద్దాం ఇంకా. ఎందుకంటే ఇంక సేమ్ ప్రాసెసే కదా! సో, ఇదొక్కటి మనం ఇంగ్లీష్ క్రియేట్ చేసి, తర్వాత తెలుగు డైలాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తా మీకు. సో, మనకి ఇమేజ్ అనేది ఆటోమేటిక్‌గా ఒక డిఫాల్ట్‌గా అయితే క్రియేట్ అయిపోయింది. బట్ మనం ప్రాంప్ట్ ఇచ్చిన ఇమేజ్ అయితే ఇంకా జనరేట్ అవుతుంది. నేను స్పీడ్ అప్ చేస్తాను. సో, వన్స్ మీకు అయిపోయాక Look, this సేమ్ bridge ప్రాసెస్ was ఇంగ. ఎళ్లి awesome 3 and డాట్స్ కొట్టి flawless. అక్కడ అప్‌స్కేల్ చేసుకోండి. అప్‌స్కేల్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే అప్‌స్కేల్ చేసుకుంటే చాలా బెటర్ ఒస్తాయి. ఒక వీడియో అప్‌స్కేల్ చేసి ఇంకోటి చేయలేదంటే ఇష్యూ అవుతుంది. అవుట్‌పుట్ చూడండి. Look, this bridge was awesome and flawless. సో, మీరు అన్ని వీడియోస్ అప్‌స్కేల్ చేయండి. ఒక వీడియో మంచి హై క్లారిటీలో ఉండి ఇంకొకటి హై క్లారిటీలో లేదంటే సో, కొంచెం చూడడానికి చాలా వల్గర్‌గా ఉంటుంది వీడియో. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తెలుగు డైలాగ్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో, షీ సేస్ అని చెప్పి మనం తెలుగు అంటే కంప్లీట్ తెలుగు ఇచ్చేయాల్సిన అవసరం లేదిక్కడ. సో, మనం రోమన్ తెలుగు ఇప్పుడు వాట్సాప్‌లో ఎలా చాట్ చేసుకుంటాం ఇంగ్లీష్, రోమన్ ఇంగ్లీషు సేమ్ అలానే ఇవ్వచ్చనమాట ఇక్కడ. చూడండి ఆటోమేటిక్‌గా ఒక డిఫాల్ట్ వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను తెలుగు డైలాగ్స్ ఇచ్చి జనరేట్ చేయడం స్టార్ట్ చేశాను. స్పీడ్ అప్ చేస్తాను. ఇంక స్పీడ్ అప్ చేసి అప్‌స్కేల్ చేసుకొని ఒకసారి మనం అవుట్‌పుట్ చూద్దాం. ఇక్కడ పార్క్ మాత్రం చాలా బాగుంది, మన ఇండియాలో లాగా. సో, బెటర్‌గా వచ్చింది. సేమ్ ప్రాసెస్ ఇంగ మీరు తెలుగు డైలాగ్స్ యాడ్ చేసుకొని మళ్ళీ అవుట్‌పుట్ ఇంకొకటి చూడండి. నిజంగా న్యూయార్క్ చాలా అంటే చాలా బాగుంది.